ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ కార్డ్ వినియోగం అనేది ఎంత అనివార్యమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లీగల్గా చేసే ప్రతి చిన్న పనికి కూడా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు దుర్వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. ఆధార్ కార్డు వివరాలని హ్యాకర్లు అనేక రకాల చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నారు. జనాలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డే కదా, ఎక్కడైనా ఇవ్వచ్చులే, మహా అంటే ఏమవుతుంది, మన అడ్రస్ ఏజ్ వివరాలు తెలుస్తాయి, అంతేగా, ఇంకేమవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ అలా లైట్ తీసుకుంటే ఖచ్చితంగా చాలా దారుణంగా నష్టపోతారు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయమవుతాయి. మీరు చేయని నేరంలో కూడా మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు మీ ఆధార్ కార్డ్ వివరాలతో ఫేక్ సిమ్ములు తీసుకోవడం, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే మీ ఆధార్ కార్డ్ ఎల్లప్పుడూ సేఫ్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఆ పని ఏంటి, అది చేస్తే మనం ఈ నష్టాలకు గురి కాకుండా ఉంటాం అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాస్క్డ్ ఆధార్, ఇది మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ని సేఫ్గా ఉంచుతుంది. కాబట్టి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్క్డ్ ఆధార్ తీసుకోవాలి. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకొచ్చింది. ముఖ్యమైన ప్రభుత్వ పనులకు తప్ప ఆధార్ కార్డును ఎక్కడా కూడా తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కేవైసీ ఇవ్వాల్సిన చోట కూడా ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఆధార్ కార్డులో కేవలం చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. చాలామంది కూడా హోటళ్లలో, సెల్ ఫోన్ షాపులలో, బ్యాంకులలో ఒరిజినల్ ఆధార్ కార్డ్ని ఇస్తుంటారు. కానీ అలా ఇవ్వకూడదు. అలా చేస్తే హ్యాకర్లు మిమ్మల్ని చోరీ చేస్తారు, అకౌంట్లో మీ డబ్బుని మాయం చేస్తారు, మీ ఆధార్ డీటెయిల్స్ వాడుకొని మిమ్మల్ని జైలుకు కూడా చేరుస్తారు. కాబట్టి ఎక్కడైనా కానీ మాస్క్డ్ ఆధార్ కార్డ్ మాత్రమే ఇవ్వండి. ఇక దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే యుఐడిఐ ఉదయ్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి క్యాప్చర్డ్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాస్క్డ్ ఆధార్ కార్డ్ కావాలా అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. ఇక ఆ తర్వాత పీడిఎఫ్ రూపంలో మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అయితే మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్గా మీ పేరులోని మొదటి 4 అక్షరాలు అలాగే పుట్టిన ఏడాదిని కలిపి ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ పేరు రామానుజన్, మీరు పుట్టిన ఏడాది 2010 అయితే అప్పుడు మీ పాస్వర్డ్ RAMA2010 అవుతుంది. ఇది సంగతి. కాబట్టి ఇకపై మాస్క్డ్ ఆధార్ కార్డ్ లేకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నష్టాల బారి నుంచి బయటపడేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.